హాయ్ హలో అందరికీ నమస్తే. ఢిల్లీ వేదికగా ఐఏఎస్ అధికారి అదేవిధంగా టీడీపీ ఎంపీకి మధ్య ఒక వివాదం చోటు చేసుకుంది. అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే అనేటువంటి చర్చ ఢిల్లీలో పెద్ద ఎత్తున ఈ అంశానికి సంబంధించి చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఎంపీలు ఒకవైపు, ఐఏఎస్ అధికారులు మరోవైపు. అంటే మాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని వీళ్ళు, మాకు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని చెప్పి ఎంపీలు. ఈ రకంగా చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో చాలామంది పోలీస్ అధికారులు కానీ, ఐఏఎస్లు కానీ, ఐపీఎస్లు కానీ ఇక్కడ వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల ఇబ్బందులు పడుతున్నాం మేము అని చెప్పి వాళ్ళు చెప్పిన పనులు చేయలేకపోతున్నటువంటి క్రమంలో వాళ్ళందరినీ కొంచెం పక్కకు కూడా పెట్టిన సంగతి అందరికీ తెలుసు. దగ్గర దగ్గర 199 మందిని. ఓకే, సో ఆ విషయం పక్కన పెడితే అసలు ఈ గొడవ ఏంటనే దానికి ఒకసారి మనం చూస్తే, సెప్టెంబర్ 12న ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళినటువంటి క్రమంలో మరి టీడీపీ ఎంపీలు చంద్రబాబు నాయుడు గారిని కలవాలని చెప్పి మరి అక్కడ చంద్రబాబు గారు ఉన్న ప్రాంతానికి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ సమయం దాటిపోయింది ఇప్పటికే అని చెప్పి ఎవరైతే టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి గారు ఉన్నారో ఆమె కలవాల్సినటువంటి టైంలో ఇక్కడ ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రా మీరెందుకు నిలబడ్డారు ఇక్కడ అని చెప్పి అడిగినటువంటి క్రమంలో నేను బాబు గారిని కలవడానికి నిలబడ్డానని చెప్పి ఆమె చెప్పడం, ఇప్పటికే సమయం దాటిపోయింది షెడ్యూల్ ప్రకారం కాబట్టి నేను కలవడానికి అవకాశం లేదని చెప్పి ఈయన దురుసుగా మాట్లాడడం. అంటే నా మీద ఈ రకంగా దురుసుగా మాట్లాడతావా నువ్వు, ఒక ప్రజాప్రతినిధితో మాట్లాడే పద్ధతి అయినా ఇదని చెప్పి ఆమె సీరియస్ అయిందని చెప్పి మరి ఆ సీరియస్ అయినటువంటి క్రమంలో అటువైపు నుంచి కూడా అంటే గొడవ పెద్దది కావడానికి వాళ్ళు మాట్లాడుకున్నటువంటి పరిస్థితి. అటువైపు కార్తికేయ ఐఏఎస్ గారు కూడా ఈ 15 సంవత్సరాల సర్వీసులో మీలాగా నన్నెవరు ఈ రకంగా మాట్లాడలేదు, మీరు నన్ను చాలా అవమానంగా మాట్లాడుతున్నారని చెప్పి ఆయన మాట్లాడడం, మీరు సర్వీస్ చేసి ఉండొచ్చు, నేను యాజ్ ఎ డాక్టర్గా ఎంతమంది ప్రాణాలు కాపాడానని చెప్పి ఆమె చెప్పడం, ఇట్లా ఒకరికొకరు ఆ వివాదాన్ని పెద్దగా చేసుకున్నారు. చివరికి చంద్రబాబు గారిని ఆమె కలవనటువంటి పరిస్థితి. సో ఆ రకంగా గొడవ జరిగినటువంటి క్రమంలో దీని వెనుక రకరకాల చర్చలు వినిపిస్తూ ఉన్నాయి. వీళ్ళ పత్రికలో ఈ అంశానికి సంబంధించి వార్తా కథనాలు రాసినప్పటికీ లోపటి పేజీలో రాశారు వాళ్ళు, బయటి పేజీల్లో రాయరు వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వం యొక్క తప్పులు ఆ ఎమ్మెల్యేల ఎంపీలకు సంబంధించి కానీ ఏమైనా పొరపాట్లు ఉంటే వాళ్ళు రాయరు, వాళ్ళు చెప్పరు, ఊరికే ఏదో నామకవాస్తిగా. ఎందుకంటే సోషల్ మీడియా చాలా ఫాస్ట్గా ఉంది కదా, అక్కడ చర్చ జరుగుతుంది, మనం ఎంతో కొంత రాయాలని చెప్పి ఇదిగో రాసామన్నట్టుగా రాస్తారనమాట. సో ఏంటంటే కొంతమంది యొక్క అభిప్రాయం ఏంటంటే బైరెడ్డి శబరి గారికి సంబంధించి గతంలోనే అంటే ఈ ఘటన జరగడానికి ముందే కొంత సీరియస్ అయ్యారు, పద్ధతి మార్చుకోవాలని చెప్పారని ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు అనడానికి కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటి ఎగ్జాంపుల్స్ అని మనం చూస్తే, ఇక్కడ సుపరిపాలనా దినోత్సవం ఒక కార్యక్రమం చేశారు. ఈ చేసినటువంటి క్రమంలో బైరెడ్డి శబరి గారు శ్రీశైలం నియోజకవర్గం వెళ్ళినప్పుడు అక్కడ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ వర్గీయులు ఇక్కడ ఇది వ్యతిరేకించారు. ఏరాసు ప్రతాప్ రెడ్డి గారిని తీసుకొని మీరు ఎట్లా వస్తారు మా నియోజకవర్గానికి, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా అని చెప్పి వాళ్ళు దాడి కూడా చేసినటువంటి విజువల్స్ మనం చూసాం. సో అక్కడ పోలీసులు సర్ది చెప్పి మరి వెనక్కి పంపించేశారు. సో అప్పుడు బైరెడ్డి శబరి గారికి సంబంధించిన అనుచరులు కూడా ఎంపీ నిధులకు సంబంధించి మీరు రావాల్సి ఉంటుంది కదా మీ నియోజకవర్గానికి సంబంధించి, సో మేము కూడా చూస్తామని అక్కడ మాట్లాడారు, ఒకరికొకరు శబదాలు వేసుకున్నారు, ఛాలెంజ్లు వేసుకున్నారు అనేది ఒక చర్చ నడిచింది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఆలగడ్డ నియోజకవర్గానికి సంబంధించి కూడా మరి ఈమె పెత్తనం చేస్తూ ఉంది. ఈమెతో పాటు వీళ్ళ తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు కూడా, ఈమెతో పాటు ఈమె తండ్రి కూడా మరి అక్కడ పెత్తనం ఎక్కువ అయిపోయింది ఆయనకున్న పరిచయాల ద్వారా అని చెప్పి వాళ్ళు ఆలగడ్డ నియోజకవర్గానికి సంబంధించి కూడా కంప్లైంట్ వెళ్ళిందంట అధిష్టానానికి. అదేవిధంగా నందికొట్కూరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇక్కడ కూడా ఆమె పెత్తనం ఎక్కువైపోయింది. పార్లమెంటు పరిధి ఉన్నంత మాత్రాన ఇక్కడ ఎమ్మెల్యేలు ఉంటారు, మా అనుచరులు ఉంటారు, మా పనులు మేము చేసుకుంటాము, పరిధి దాటి ప్రవర్తిస్తున్నారనే విధంగా ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆమె వ్యవహార శైలి నచ్చక లోకేష్ గారికి కంప్లైంట్ చేశారంట ఈ రకంగా ఉందని. సో వాళ్ళు పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఆమె పనులు నచ్చడం లేదనంటే ఒక చర్చ అయితే నడిచింది. ఓకే, ఈ నడిచినటువంటి క్రమంలో ఇప్పుడు ఈ ఢిల్లీలో జరిగినటువంటి ఎపిసోడ్కి సంబంధించి
మరి కంప్లైంట్ చంద్రబాబు గారి దృష్టికి తీసుకువెళ్ళారని చెప్తున్నారు. కానీ తీసుకువెళ్తే మరి అఫీషియల్గా ఇక్కడ కార్తికేయ గారికి సంబంధించి కానీ వీరికి సంబంధించి ఎక్కడ కూడా అనౌన్స్మెంట్ వాళ్ళు చేయలేదు. ఇది జరిగింది, వీళ్ళ మీద కొంచెం సూచనలు చేశాం, జాగ్రత్తగా ఉండాలి, ఒకరికొకరు సహకరించుకోవాలని, ఇలాంటి సర్దుబాటు చేసుకోవాలనేది ఎక్కడ చెప్పినట్టుగా ఎక్కడ లేదు. అంటే ఈ ఇద్దరి మధ్యలో వ్యవహారానికి సంబంధించి పుల్ స్టాప్ పెట్టడానికి ఎక్కడ కూడా లేదు. అంటే ఇది ఇలాగే వదిలేస్తే రేపు మరొక ఎంపీ మరొక ఎమ్మెల్యే ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఈ అధికారులు ఇదే రకంగా వ్యవహరిస్తారు కదా అనేటువంటి ఒక చర్చ ఇటు ఎంపీలలో నడుస్తూ ఉంది ఢిల్లీ వేదికగా. అయితే ఇక్కడ ఇంకొక వర్షన్ ఏంటంటే కార్తికేయ మిశ్రా అనేటువంటి ఐపీఎస్ అధికారి 2009 బ్యాచ్, ఈయన రికార్డు చాలా నీట్గా ఉందని చెప్పి ఒక చర్చ ఉంది. ఎలాంటి ఒక ఏదో చిన్న మత మార్పిళ్లకు సంబంధించి ఏదో ఆయన పైన ఆరోపణలు వచ్చాయి కానీ అది నిరూపించబడలేదు. ఈయన పనితీరు చాలా, ఆయన ట్రాక్ రికార్డ్ అనేది చాలా నీట్గా, ఏంటి ఇప్పుడు తన ఐడియాస్ కానీ యువతకు తను ఇచ్చేటువంటి సూచనలు కానీ అనేక అంశాలకు సంబంధించి పరిపాలన విషయంలో తనకు ఒక క్లారిటీ ఉంది. సో అది చాలామందికి నచ్చుతుంది, చాలామందికి నచ్చే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా తను మరి ఇప్పుడు అదనపు కార్యదర్శిగా తీసుకున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. కాబట్టి ఆయన దురుసుగా మాట్లాడడం కానీ ప్రజాప్రతినిధులు అవమానించడం కానీ ఇట్లాంటివి ఏమీ ఉండవు. సో మరి ఎంపీ గారు ఏం మాట్లాడారో దానికి అనుగుణంగా ఈయన మాట్లాడి ఉండవచ్చు. అండ్ అదేవిధంగా ఈయన కర్తవ్యాన్ని ఈయన సమర్థవంతంగా నిర్వర్తించాడు. అక్కడ ఆ షెడ్యూల్ ప్రకారము మరి ముఖ్యమంత్రి గారి పర్యటనకు సంబంధించి ఆయన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి కాబట్టి తన డ్యూటీ తను చేశాడు. ఇక్కడ ఐఏఎస్ గారు తప్పేముంది అని చెప్పి కొంతమంది యొక్క అభిప్రాయం. అయితే మరి ఎంపీ గారు ఇక్కడ బాబు గారిని కలిసే విషయంలో అంటే ప్రజలకు సంబంధించే కలుస్తారు కదా, ఆ కలిసినప్పుడు ఆ సమయం ఉంటుంది, ఖచ్చితంగా ఒక్కోసారి లేట్ అవుతుంది, అది అందరికీ తెలిసిన విషయమే కదా. కాబట్టి సర్దుబాటు ఉంటుంది. తన పార్టీకి చెందినటువంటి ఎంపీలని కలవట్లేదు అని అంటే ఇటు ప్రతిపక్ష పార్టీలకు అవకాశం దొరుకుతుంది కదా. ఎంపీలనే కలవనటువంటి వ్యక్తి కలిస్తేనే కదా ప్రజా సమస్యలు మరి వాళ్ళు ఏ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చారనేది తెలుస్తుంది. ఎంపీలను కలవనోడు ప్రజా సమస్యలు ఏం పరిష్కారం చేస్తారనేటువంటి ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది కదా అని మరొక వర్షం. ఇట్లా అనేక రకాలుగా ఈ అంశానికి సంబంధించి ఢిల్లీ వేదికగా పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నారు. సో మరి ఇక్కడ ఏదైతే 3 నియోజకవర్గాలలో బైరెడ్డి శబరి గారి పెత్తనం ఎక్కువైందని ఒక చర్చ ఉందో మరి దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని కామెంట్ బాక్స్లో పెట్టగలరు. నిజంగానే ఆమె తన పరిధి దాటి ప్రవర్తిస్తున్నారా, ఆమె తండ్రి కూడా ఇన్వాల్వ్ అవుతున్నారనే ఒక చర్చ ఉంది కదా, మరి నిజంగానే ఉందా లేదా అనేటువంటి విషయాలకు సంబంధించి మీరు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెడుతూ ఇక్కడ ఐఏఎస్ అధికారి వర్సెస్ టీడీపీ ఎంపీకి సంబంధించి ఇందులో మీరు ఎవరితో ఏకీభవిస్తారు, ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్, సో దాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు.